డబ్బు కోసమే తప్పు చేశా, ఇకపై పైరసీ జోలికి వెళ్ళను. ఐబొమ్మ రవి. పోలీసుల కష్టంలో నోరు విప్పిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి విదేశీ పౌరసత్వంతో తప్పించుకోవచ్చని భావించన్న నిధుడు 6 ఏళ్లుగా దొరకకపోవడంతో నెట్వర్క్ను విస్తరించినట్టు వెల్లడి. ఐబొమ్మ రవి నిజంగా డబ్బు కోసమే. ఇలా ఎవరైనా చేసే డబ్బు కోసమే. ఇలా రాజకీయ నాయకులు చేసే దేనికోసం? డబ్బు కోసమే. ఇలా ఆఖరికి వచ్చే వాళ్ళకి ఇలా ఆఖరికి ఒళ్ళు నమ్ముకుని చేసే వాళ్ళు కూడా డబ్బు కోసమే. ఇలా రాజకీయ నాయకులు ఇలా వ్యభిచారంలాగా చేసేటువంటి ఆ మాటలు చెప్పి అనేక రకాల విషయాలు కూడా డబ్బు కోసమే. ప్రతి ఒక్కరు కూడా డబ్బు కోసమే చేస్తారు. డబ్బు అనేటువంటి స్వార్థం కోసం చేసేటువంటి ఇలా రాజకీయాలు కూడా డబ్బు కోసం చేసే స్వార్థ రాజకీయాలు. ఇలా ఐబొమ్మ రవి కూడా ఆయనతో చెప్పించిలో ఆఖరికి వచ్చేసరికి డబ్బు కోసమే చేశారని చెప్పారు. మరి డబ్బు కోసం చెప్పి దేనికోసం చేస్తారు? ఇలా సినిమాలు తీసేటువంటి సినిమాలు ఇలా ఎవరి కోసం చేస్తున్నారు? డబ్బు కోసం కాదా? వాళ్ళు సమాజాన్ని ఉద్ధరించడం కోసం చేస్తున్నారా? సమాజాన్ని నిజంగా చైతన్యం చేయడం కోసం చేస్తున్నారా? సమాజంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులను నిజంగా రాజకీయ నాయకులు వేసేటువంటి ఎత్తుగడలకు ఇవాళ ఉన్నటువంటి అవన్నీ ఈ తట్టుకొని నిలబడేటువంటి సందర్భంలో ఇవాళ ఏ పేద బడుగు బలైన వర్గాలు నిజంగా సినిమా చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఇలా వాళ్ళ జీవితాలు మెరుగుపరుచుకునే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇవాళ అన్నీ కూడా డబ్బు కోసమే కదా రవి, అన్నీ కూడా డబ్బు కోసం చేసేటువంటి నేపథ్యమే ఇలా ఉన్నటువంటి నేపథ్యం.